ఒక ఈమెయిల్ చూద్దామండి. ఉదయ్ గారు టొరంటో నుంచి పంపించారు. సీతారామచంద్రులకు అనేక సేవలు అందించిన లక్ష్మణుణ్ణి మనం ఎందుకు పూజించడం లేదు తెలియచేయనంటూ కోరుతున్నారు. చత్వార ఇవ బాహవః రామ భరత లక్ష్మణ శత్రుఘ్న నలుగురు సోదరులు పుట్టిన వరుస ప్రకారం. ఇక వాళ్ళలో వాళ్ళకి ఏర్పాటు చేసుకున్నటువంటి జతలు సంబంధ విధానాలని బట్టి చూస్తే రామలక్ష్మణులు భరత శత్రుఘ్నులు ఈ నలుగురు వేరు కాదు. చత్వార ఇవ బాహవః ఒకే మహావిష్ణువుకి 4 చేతులు ఎలా అయితే ఉన్నాయో శ్రీమద్ రామాయణంలో వాల్మీకి చెప్పాడు. ఈ నలుగురు కూడా 4 చేతులు లాంటివాళ్ళు. ఆ 4 చేతుల్లోనూ ఒక చేతినే మాత్రం మనం పూజిస్తూ మిగిలిన 3టిని పూజించడం లేదు అంటే ఆ శ్రీ మహావిష్ణువు కుడి చేతిని మాత్రమే పూజిస్తున్నావు, ఎడమ వెనక చేతుల్ని పూజించలేదు అంటాడా? కాదు, అంతా ఒకటే రూపం. ఇంకొకటి ఏమిటంటే ఏ రామచంద్రుడు ఉన్నాడో ఆ రామచంద్రునికి ముందు కదిలేటటువంటి వాడు లక్ష్మణస్వామి. రామునికి ఏదైనా పూజ జరిగితే ఆనందపడేవాడు, రామునికి ఏదైనా కష్టం కలిగితే అంతకు మించి కష్టాన్ని పడేవాడు. అంతటి లక్షణం కలిగినటువంటి వాడు లక్ష్మణుడు. లక్ష్మణ అని కేవలం తన అన్నని అమోఘంగా సేవించడం, కైంకర్యాన్ని అలా చేసుకుంటూ ఉండడం తప్ప ఇంకో లక్షణం లేనిటువంటి వాడెవరో ఆయన లక్ష్మణుడు. అందుకోసమని రాముణ్ణి పూజించినట్లయితే లక్ష్మణ భరత శత్రుఘ్నుడు ముగ్గురిని పూజించినట్టే. చిట్ట చివరిలో యుద్ధకాండలో అంటాడు, ఏమయ్యా యుద్ధకాండ అయిపోయాక పట్టాభిషేకానికి లక్ష్మణ నీకు ఇచ్చేస్తాను ఈ రాజ్యాన్ని తీసుకో. అస్సలు నాకు వద్దు, నాకు ఈ రాజ్యమే వద్దు. భరతుడిని అడిగాడు, పెద్దదైనటువంటి బరువు కలిగిన శకటం ఏ బండి ఉంటుందో ఆ బండికి లేగదోడని పెడితే ఎలా లాగలేదో అలా ఈ అయోధ్య రాజ్యానికి సమర్థుడివి నువ్వే, నాకు వద్దు, నేను తీసుకోను. రాముడు అక్కర్లేదన్నటువంటి రాజ్యాన్ని లక్ష్మణుడు ఈనాడు వద్దన్నాడు. అసలు ఆ ఊహే లేదు ఆయనకి. ఆ ఇద్దరికీ అక్కర్లేనటువంటి రాజ్యాన్ని అనిష్టంగా భరించాడు కాబట్టి బిభర్తీతి భరత, ఇష్టం లేకుండా భరించినవాడు. ఆ ముగ్గురికి అక్కర్లేకపోతే నేను తీసుకుంటే బాగుంటుందిగా అనే ఆలోచన లేకుండా కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే 6 అంతఃశత్రువులని ఘన చంపినటువంటి వాడు శత్రుఘ్నుడు. ఈ 4 లక్షణాలు రాముడివే, ఇంకోటివి కాదు. నలుగురికి ఏ విధమైనటువంటి వ్యత్యాసము లేదు. ఒక దీపాన్ని వెనుకగా పెట్టి ఓ పట్టకాన్ని స్ఫటికాన్ని కానీ పెట్టినట్టయితే 4 దాని నుండి ఒకవేళ కిరణ ప్రసారాలు జరిగితే ఈ 4 ఒకటికి సంబంధించిన వే ఎలా అవుతాయో 4 కాదో అన్నిటికీ మూలం ఒకటో అలా రామచంద్రుడి నుంచి వచ్చినటువంటి 3 తేజోంశలే అవి తప్ప రామచంద్రుడి నుంచి వేరైనవి కాదు. కాబట్టి రాముణ్ణి పూజిస్తే లక్ష్మణ భరత శత్రుఘ్నుల్ని పూజించినట్టే, అనుమానం లేదు. అందుకనే రాముడికి అక్కర్లేని రాజ్యాన్ని నేను చేస్తాను అనలా భరతుడు. నువ్వు ఒక్కసారి కానీ ఆ పాదాలు ఆ పాదుకల మీద పెట్టినట్టయితే వాటినే పూజించుకుంటూ నేను రాజ్యాన్ని చేస్తానని అయోధ్య నగరంలో కాకుండా పొలిమేరని దాటి నందిగ్రామం అనే పేరు కలిగిన ఆ ప్రదేశంలో సింహాసనం మీద పెట్టి నివేద్యచ ఏ మాట చెప్పినా ఆ పాదుకలకి చెప్పి ఆ మీదనే రాజ్యాన్ని చేశాడు. అందుకని లక్ష్మణుడిని పూజించలేదు, భరతుడిని పూజించలేదు, శత్రుఘ్నుడిని పూజించలేదు, లక్ష్మణుడి భార్యని ఇక్కడ వదిలేసేసి లక్ష్మణుడిని పట్టుకుపోయాడు. ఇవన్నీ సరైనటువంటి ప్రశ్నలు కాదు. ఆధ్యాత్మిక